కలకత్తాలో డాక్టర్ అత్యాచారం మీద దేశవ్యాప్తంగా వైద్యులు ఆగ్రహంతో పాటు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నటువంటి వేళ మరొక దారుణమైనటువంటి విషయం బయటపడింది. అది ఒక వ్యక్తి చేశాడు కాదట, సామూహిక అత్యాచారం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. కోల్కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ మీద, జూనియర్ వైద్యురాల మీద సామూహిక అత్యాచారం జరిగినట్టు వెల్లడైంది. పోస్టుమార్టం నివేదికలో ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలు దొరికినాయి. శరీరంలో పలు చోట్ల తీవ్ర గాయాలు ఉన్నట్టు తేలింది. ఆమెది క్రూరమైన హత్యగా వెల్లడైంది. పైగా గతంలో అనుకున్నట్టుగా చనిపోయాక కాకుండా చనిపోక ముందే అత్యాచారం చేసినట్టు తేలింది. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య ఆమె ప్రాణాలు విడిచినట్టు పోస్టుమార్టం నివేదికలు వెల్లడైంది. బాధితురాలి పెదవులకి, ముక్కుకి, చెంపలకి, దవడకి గాయాలున్నాయి. కణతతో పాటు పుర్రెకి గాయాలయ్యాయి. బాధితురాలు తీవ్రంగా పెనుగులాడినట్టు, ఒకరికంటే ఎక్కువ మంది ఘటనాస్థలంలో ఉన్నట్టు పోస్టుమార్టం నివేదిక ద్వారా తెలుస్తోంది. అలాగే ఎక్కువసార్లు అత్యంత దారుణంగా అత్యాచారానికి గురైనట్టుగా అనిపిస్తోంది అని ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ విద్యార్థి సుబర్ణ గోస్వామి బుధవారం వెల్లడించారు. ఇంకా గొంతు నులిమి చంపినట్టు కూడా నివేదికలో ఉందని వివరించారు. మరోవైపు సామూహిక అత్యాచారం గురైందనడానికి సాక్షిగా ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వరకు వీర్యం ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి తమ కుమార్తె మీద ఒకరికంటే ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని బాధితురాలి తల్లిదండ్రులు కలకత్తా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. గొంతు నులిమి చంపినట్టు పోస్టుమార్టం నివేదికలో ఉండటమే కాకుండా లైంగిక దాడి జరిగినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్టు వెల్లడించారు. మెడ మీద కొరికిన గాయాలు దాడి తీవ్రతను వెల్లడిస్తున్నాయని చెప్పారు. తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ మిగతా వారిని అరెస్ట్ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సిబిఐ బుధవారం చెప్పింది.